హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఆటో కార్ మేకర్ రిలీజ్ చేసినటువంటి ఇండియన్ ఆటో మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి సిట్రియాన్ని చూస్తున్నాం. దీని పేరు వచ్చేసి సిట్రియన్ C5 ఎయిర్ క్రాస్ SUV అని చెప్పేసి కంపెనీ పేరు పెట్టేసింది. అండ్ ఇన్స్పైర్డ్ బై యూ, ఇన్స్పైర్డ్ బై ఇండియన్స్ అని ఉంటుంది. అంటే ఇందులో చాలా కంఫర్ట్ సూపర్ ఉంటుందంట. మరి ఎట్లాంటి కంఫర్ట్ ఉంది అండ్ అలాగే ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, డిజైన్ ఎట్లున్నది, కంఫర్ట్ ఫీచర్స్ ఎట్లున్నాయి, సేఫ్టీ ఫీచర్స్ ఎట్లున్నాయి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ తెలుసు కదా ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనికే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి. దోస్తుగా ఎక్స్టీరియర్ లుక్ చూద్దాం మనం. కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్గా మనకు కనిపిస్తుంది. SUV సెగ్మెంట్లో నేను చూసిన ఇంతకుముందు SUV కార్లను కనుక కంపేర్ చేసినట్లయితే ఇట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఈ కంప్లీట్ డిజైన్ కానివ్వండి, ఈ గ్రిల్ కానివ్వండి, అండ్ అలాగే సెంట్రలీ పొజిషన్ సిట్రోయన్ సిగ్నేచర్ లోగోని ఈ గ్రిల్కి ఇంటిగ్రేట్ చేసి రూపొందించారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ క్రోమ్ గ్రిల్ అంతా కూడా ఈ కంపెనీ లోగోని తో ఎక్స్పాండ్ అయ్యి ఇట్లా కంప్లీట్గా ఈ రైట్ సైడ్ కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. సో చాలా సూపర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ LED DRLస్ని రూపొందించారు అండ్ అలాగే హెడ్ ల్యాంప్ ఇక్కడ మనం చూడొచ్చు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ని దీనికి రూపొందించారు. చాలా నీట్గా క్లీన్గా మనకు కనిపిస్తుంది. ఇందులోపల సిట్రియన్ అని చిన్న నేమ్ రాసిర్రు, అంటే ఇక్కడ కూడా వదలకుండా. అండ్ అలాగే లోపల కూడా క్రోమ్ సరౌండ్స్తో రూపొందించారు. అండ్ కంప్లీట్ స్ట్రక్చర్ చూసినట్లయితే, అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఎయిర్ ఇన్లెట్ రూపొందించారు. ఇక్కడ కూడా మనకు చిన్న చిన్న క్రోమ్ ఎలిమెంట్స్ని రూపొందించారు. ఏంటంటే ఒక క్లాసిక్ లుక్ తీసుకురావడం కోసం. అండ్ ఇక్కడ కింది సైడ్లో ఉన్నటువంటి బంపర్ చూసినట్లయితే బ్లాక్ కలర్లో చాలా స్ట్రాంగ్గా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ సెన్సార్స్, అంటే ఫ్రంట్ సైడ్లో కూడా సెన్సార్స్ని రూపొందించారు. ఏంటంటే మనం ఎక్కడైనా పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా అది సెన్సార్ అలర్ట్ చేస్తుంది అనమాట, చాలా దగ్గరికి ఇట్లా వెళ్తే. సో ఏంటంటే ప్రీమియం కార్లల్లో, ప్రీమియం SUV కార్లల్లో ఫ్రంట్ సైడ్లో కూడా సెన్సార్స్ని పెడతారు. కొన్ని కార్లలో కెమెరాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు కెమెరా మాత్రం ఫ్రంట్ సైడ్లో కనిపిస్తలేదు, సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక న్యూ కైండ్ ఆఫ్ డిజైన్ మనకు కనిపిస్తుంది. అండ్ దీస్ కలర్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్, నాకు చాలా బాగా నచ్చేసింది. ఎయిర్ ఇన్లెట్గా అండ్ ఇక్కడ కింది సైడ్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ని రూపొందించారు. అండ్ ఇక్కడ కూడా సెన్సార్ మనకు కనిపిస్తుంది. మొత్తం 4 సెన్సార్స్ ఫ్రంట్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసినట్లయితే 18-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా చాలా సెక్సీగా మనకు కనిపిస్తాయి అండ్ బిగ్గర్ సైజ్లో మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ సిగ్నేచర్ లోగో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మిష్లిన్ టైర్స్ని దీనికి రూపొందించారు. ఫ్రంట్ సైడ్లో అండ్ రియర్ సైడ్లో కంప్లీట్గా డిస్క్ బ్రేక్స్తో దీన్ని రూపొందించారు. అండ్ డిజైనింగ్ ఎలిమెంట్స్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ని రూపొందించారు. అంటే ఒక లుక్లో హట్కే ఉండడం కోసం దీన్ని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ స్లైట్గా వీల్ ఆర్చ్ని కొంచెం, అంటే ఎక్కువ షేప్లో ఎంబోస్ చేయకుండా, ఎక్కువ ఎత్తుగా పెట్టకుండా కొంచెం స్లైడ్గానే ఇచ్చారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ ORVMకి LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ చూడొచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ కూడా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సిట్రియన్ C5 ఎయిర్ క్రాస్ SUVని చూస్తున్నాం. ఇవి మొత్తం వచ్చేసి 7 కలర్స్లలో అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే 3 డ్యూయల్ టోన్ కాంబినేషన్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి SUV ఫీచర్స్ని చూస్తున్నాం. మీరు టాప్ సైడ్లో చూడండి, సో చూసిరు కదా డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ చాలా సూపర్బ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ స్ట్రిప్ని రూపొందించారు. అండ్ బ్లాక్ కలర్ పియానో ఫినిషింగ్స్తో పాటుగా ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ని రూపొందించారు. అంటే అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ పార్ట్ అంతా కూడా చాలా రిచ్గా ఉండేలా ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ రియర్ సైడ్ మనం చూసినట్లయితే టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా కొంచెం అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ కంపెనీ లోగోతో పాటుగా ఫాంట్ స్టైల్ కూడా సూపర్గా మనకు కనిపిస్తుంది. ఫ్రెంచ్ ఆటో కార్ మ్యానుఫ్యాక్చర్ ఇది ఇండియన్ ఆటో మార్కెట్లో 2021లోనే రిలీజ్ చేసేసింది. అండ్ ఆల్రెడీ అదర్ కంట్రీస్లో ఇది కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వస్తుంది. సిట్రియన్ అనే కంపెనీ C5 ఎయిర్ క్రాస్ అని దీనికి పేరు పెట్టిర్రు. ఎందుకు పెట్టిరో నాకైతే తెలియదు. నేను సెర్చ్ చేసిన నాకు అనిపించింది ఏంటంటే ఇందులో జర్నీ అనేది ఒక గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. అంటే అంత సస్పెన్షన్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ మేడ్ ఫర్ యూ, మేడ్ ఫర్ ఇండియా అని అంటున్నారు కదా. ఏంటంటే మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా చాలా కంఫర్ట్గా ఇవ్వడం కోసం సస్పెన్షన్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ అలాగే సీటింగ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. లోపలికి పోయిన తర్వాత మనం సీటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఏం సంగతి అనేది మొత్తం విషయం తెలుసుకుందాం. అండ్ రియర్ సైడ్లో కూడా మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తున్నది. రియర్ ఈ కార్ని ఈజీగా పార్కింగ్ చేసుకోవడం కోసం కెమెరా ఉన్నది. అండ్ అలాగే సెన్సార్స్ కూడా ఎట్లానే ఉన్నాయి. సో చూడొచ్చు మీరు, చాలా సూపర్గా మనకు కనిపిస్తుంది. రియర్ సైడ్లో స్పాయిలర్ని కొంచెం
చిన్నగా రూపొందించారు. హై మౌంట్ స్టాప్ లైట్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఎక్స్టీరియర్ పార్ట్ అయితే చాలా క్యాచీగా, నీట్గా అండ్ అలాగే బిగ్గర్ సైజ్లో మనకు కనిపిస్తుంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. ఎస్, ఇందులో సేఫ్టీ చాలా అడ్వాన్స్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పార్క్ అసిస్ట్ అనే ఫీచర్ని కూడా ఇందులో ఇచ్చిండ్రు. ఆటోమేటిక్గా ఈ కార్ అనేది పార్కింగ్ చేసుకుంటుంది అనమాట. సో ప్రీమియం ఎస్యూవీస్లలో ఈ ఫీచర్ ఉంటుంది కదా, సో ఇందులో ఫీచర్ని ఇచ్చారు. అండ్ అలాగే కాఫీ బ్రేక్ అలర్ట్ కూడా ఉందంట. ఏంటంటే మీరు ఎక్కువసేపు నడిపించి ఒక 2 గంటలు కంటిన్యూగా 60 స్పీడ్లో నడిపించారు అనుకోండి, కొంచెం రిలాక్స్ కానీకే అది అలర్ట్ అందిస్తుంది అనమాట. సో యూనిట్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్ అని చెప్పేసి అలర్ట్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు మనం కాఫీయో కానీ టీయో కానీ తాగొచ్చు. అండ్ అలాగే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ORVM ఉన్నది కదా, ఇక్కడ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు చిన్న స్పాట్ కనిపిస్తుంది కదా. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పక్క నుంచి వేరే వెహికల్స్ వస్తుంటాయి కదా, సో దగ్గర ఏదన్నా వెహికల్ వచ్చిందనుకో మనకి ఇక్కడ ఈ బ్లైండ్ స్పాట్లో చిన్న కలర్ ఇండికేషన్ వస్తుంది అనమాట. సో దాన్ని చూసి మనం పక్కనే వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫాగ్ ల్యాంప్స్ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఇందులో ఉందని చెప్తున్నారు. సో వెరీ గుడ్. హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఉంది. ఎత్తు ప్రదేశాలలో జర్నీ చేస్తున్నప్పుడు, గుట్టలపై కనుక జర్నీ చేస్తున్నప్పుడు ఈ హిల్ స్టార్ట్ అసిస్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే మనం ఒక్కసారి బ్రేక్ పై నుంచి కార్ ఒకవేళ తీసేసినా కానీ ఒక 2 సెకండ్స్ల వరకు కార్ అనేది వెనుకకు పోకుండా హోల్డ్ అయి ఉంటుంది అనమాట, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కీలెస్ ఎంట్రీతో పాటుగా అండ్ స్టార్ట్ అనే ఫీచర్ ఇందులో ఉంది. ఇదేంటంటే మనం కార్ దగ్గరికి రాగానే కార్ కీస్ మన జేబులో ఉండాల్సిన అవసరం లేదు. కార్ కీస్ కార్ లోపల ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. మనల్ని అది గుర్తుపడుతుంది అనమాట. దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా డోర్లు అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట, విచ్ ఇస్ క్వైట్ అడ్వాన్స్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో సస్పెన్షన్ చాలా సూపర్గా ఉంటుంది అంటున్నారు. హైడ్రాలిక్ కుషన్స్ అనే ఒక అడ్వాన్స్ సస్పెన్షన్ సిస్టమ్తో దీన్ని రూపొందించారంట. ఫ్లయింగ్ కార్పెట్ రైడింగ్ కంఫర్ట్ దీంట్లో ఉంటుంది అనమాట. సో గాల్లో తేలినట్టు ఉంటుంది అనమాట. ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ ఏ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. సో ఇందులో ఆటోమేటిక్ బూట్ ఓపెనింగ్ సిస్టమ్ కూడా ఉంది. జస్ట్ కాల్ మనం ఇట్లా అన్నాం అనుకో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఒకసారి మనం. అండ్ అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనకు మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, కెమెరా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 2 లైట్స్ ల్యాంప్స్ని రూపొందించారు. అండ్ ఓపెన్ చేస్తే మనకు 580 లీటర్స్ హ్యూజ్ లగేజ్ స్పేస్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ అలాగే వెనకాల 3 సీట్లు ఉన్నాయి కదా, ఈ 3 సీట్లను కూడా మనం పండబెట్టేసేయచ్చు. పండబెడితే మనకు కంప్లీట్గా 1630 లీటర్స్ బూట్ స్పేస్ దొరుకుతుంది అనమాట. సో హ్యూజ్ బూట్ స్పేస్ అనుకోవచ్చు. అంటే ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 3 సీట్లను కూడా వండబెట్టేసేయచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆ స్పేర్ వీల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మెష్లిన్ స్పేర్ వీల్ని ఇచ్చిర్రు. సో అన్ని కూడా అండ్ ఇక్కడ లోపల కూడా చిన్న చిన్న స్టోరేజ్ ప్లేసెస్ని రూపొందించారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఓకే, అక్కడ లగేజ్ హుక్స్ కనిపిస్తున్నాయి అండ్ చిన్న లైట్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా 12 వాట్స్ సాకెట్ ఉన్నది ఫోన్స్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న హుక్ కనిపిస్తున్నది, విచ్ ఇస్ గుడ్. అయితే ఇక్కడ వెనకాల 3 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 3 సీట్స్ని కూడా మనం కంప్లీట్గా ఫ్లాట్గా వండబెట్టవచ్చు. ఒకసారి మనం చూద్దాం. సో ఈ సీటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం దీన్ని ఇట్లా ముంగలు కూడా అనుకోవచ్చు. సో అంటే పండబెట్టకుండా కూడా మనం కొంచెం ముందలకి వెనక కూడా జరుపుకునే ఫీచర్ని ఇచ్చారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇది ఒక్కసారి ఇట్లా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇగో ఇట్లా వండుకుంటుంది అనమాట. సో సేమ్ థింగ్ అనమాట దీనికి కూడా. దీన్ని ఇట్లా సో సింగిల్ హ్యాండ్గా ఆపరేట్ చేస్తున్నా కాబట్టి, సో ఇట్లా అన్న తర్వాత ఈ హుక్తోని ఇట్లా అంటే ఇట్లా వండుకుంటుంది అనమాట. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతుంది. సో ఆ రకంగానే ఆ సీట్ని కూడా మనం పండబెట్టేసేయచ్చు. ఇట్లా వండబెడితే మనకు కంప్లీట్గా 1630 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. సో ఇట్లా వండబెట్టకుండా ఓన్లీ ఇంతనే పెట్టినాం అనుకోండి, సో ఇట్లా పెడితే కూడా ఆల్రెడీ కొంచెం ముందలకి చేసిన కాబట్టి ఈ స్పేస్ కూడా మనకు దొరుకుతుంది. సో అట్లా 720 లీటర్స్ బూట్ స్పేస్ దొరుకుతుంది అనమాట. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా సీటింగ్ సిస్టమ్ అండ్ కంఫర్టబుల్గా లగేజ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అట్లనే ఎట్లాగో వచ్చేసినాం కాబట్టి వెనక సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం చూద్దాం. డోర్ ఓపెన్ చేయగానే మనకు ప్రీమియం లుక్ కోసం ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్స్ ఇచ్చారు. అండ్ అలాగే పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్ అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అండ్ లెదర్తో కూడినటువంటి ఈ స్టిచ్చింగ్ కూడా చాలా బాగా ఉంది. అండ్ అలాగే స్టోరేజ్ ప్లేసెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం 6 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ సీటింగ్ సిస్టమ్ అయితే చాలా ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తుంది. చూడండి మీరు, 3 సీట్లని బాగా అరేంజ్ చేసేసారు దీంట్లో. ఓవరాల్గా చూసినట్లయితే కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్. ఎందుకని అంటే ఇక్కడ
ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత కంఫర్టబుల్గా ఉందంటే లెదర్తో పాటుగా ఇక్కడ క్లాత్తో ఉన్నటువంటి స్టిచ్చింగ్ని రూపొందించారు. ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ని తీసుకురావడం కోసం. అయితే లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది ఇందులో మీరు చూడొచ్చు. ఈ సీట్ ఏదైతే ఉన్నదో ఇట్లా కంప్లీట్గా లోపలికి నొక్కేసారు కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా లెగ్ రూమ్ దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. సో 5 హెడ్ రెస్ట్స్ ఉన్నాయి. 5 హెడ్ రెస్ట్ని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, అంటే కిందికి మీదకి అనుకోవచ్చు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. ఇది నాకు తెలిసి లగేజ్ ఎక్కువగా ఉంటే ఇట్లా దీన్ని పెట్టుకోవడం కోసం అనుకుంటున్నా. సో రైట్. అండ్ అలాగే దీన్నే ఇక్కడ కూడా వాడుకునేలాగా రూపొందించినట్టున్నారు మధ్యలో సీట్కి. సో వెరీ గుడ్, నైస్. సో ఓవరాల్గా వెనక సైడ్ సీటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. అండ్ రియర్ సైడ్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి యూఎస్బీ పోర్ట్ కూడా ఉన్నది. ఫోన్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ మీ ఫోన్ని కూడా నాకు తెలిసి పేర్ చేసుకోవచ్చు అనుకుంటా. వెరీ గుడ్. ఇక ఫ్రంట్ సైడ్ ఒకసారి మనం వెళ్దాం. ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తం తెలుసుకుందాం. సో ఓపెన్ చేయగానే మనకు డోర్లో యాజ్ యూజువల్గా మనకు స్టోరేజ్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్పీకర్ ఉన్నది అండ్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వెరీ గుడ్. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసిండ్రు. ఇక్కడ లెదర్ స్టిచ్చింగ్ ఇచ్చారు ప్రీమియం కోసం. అండ్ సీటింగ్ సిస్టమ్ చూసినట్లయితే మనకు ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు సింగిల్ టచ్ ఆపరేషన్తో సీట్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వెరీ గుడ్. హైట్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా అండ్ స్మూత్గా కూడా సీటింగ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అండ్ అలాగే వెనకకు ముందుకు కూడా చేసుకోవచ్చు. సో చూడొచ్చు మీరు, రైట్. సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఆటోమేటిక్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ మాత్రమే ఉన్నది, క్లచ్ లేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏసీ వెంట్స్ కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది బటన్. అండ్ అలాగే ఇది లైట్స్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్టీరింగ్ వీల్ డిజైన్ మనం చూడొచ్చు, చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉన్నది. అండ్ ఎయిర్ బ్యాగ్స్, మనం ఇందులో ముఖ్యంగా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడినట్లయితే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్తో పాటుగా సైడ్ అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. వెరీ గుడ్. సేఫ్టీగా మీ జర్నీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ చూసినట్లయితే స్టీరింగ్ వీల్ పైన వాయిస్ కమాండ్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఆడియోకి సంబంధించినటువంటి బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫోన్ బుక్ ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ స్టీరింగ్ వెనకాల ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. మాన్యువల్ గా కూడా దీన్ని మార్చుకోవచ్చు. మాన్యువల్ గా మార్చినప్పుడు ఇక్కడ మనం గేర్స్ ని మార్చుకోవడం కోసం ఇక్కడ 2 ప్యాడల్ షిఫ్టర్స్ ని ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ మనం చూసినట్లయితే 12.3 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని దీనికి ఇచ్చారు. చాలా క్లీన్ గా రూపొందించారు. ఇవి కస్టమైజబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అంటున్నారు. రెడ్, బ్లూ, గ్రే కలర్స్ లలో దీన్ని మార్చుకోవచ్చు అంట. ఆర్పిఎం మీటర్ ఇక్కడ కనిపిస్తుంది. ఫ్యూయల్ ఎంత ఉందో అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేశారు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సీట్ బెల్ట్ వార్నింగ్ అండ్ ఎంత స్పీడ్లో పోతున్నారు అనేది సెంటర్లో మనకు కనిపిస్తుంది. అండ్ పార్కింగ్కి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గేర్స్ కూడా మారుస్తూ ఉంటే ఇక్కడ గేర్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడినట్లయితే 80-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తోంది. అండ్ పార్కింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, హెడ్ లైట్స్, కంఫర్ట్, సేఫ్టీ, విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బటన్స్ కూడా మనకు టచ్ ఎనేబుల్డ్ బటన్స్ ఇక్కడ ఇచ్చారు. మ్యూజిక్కి సంబంధించినటువంటి బటన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనము అంటే ఏసీని కూడా మనము టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో ఆపరేట్ చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఒకసారి మనం ఆఫ్ చేద్దాం, సౌండ్ వస్తుంది. అండ్ ఇక్కడ నావిగేషన్కి సంబంధించినటువంటి బటన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే పార్క్ అసిస్ట్, పార్క్ సెన్సార్స్, సో ఇలాంటి సేఫ్టీకి సంబంధించినటువంటి డ్రైవింగ్ ఫంక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ సెట్టింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పార్కింగ్, హెడ్ లైట్స్, కంఫర్ట్, సేఫ్టీ. సో బ్లైండ్ స్పాట్ సెన్సార్కి సంబంధించినటువంటి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం ఇక్కడ ఇచ్చారు. డ్రైవర్స్ అటెన్షన్ వార్నింగ్. సో అండ్ కంఫర్ట్లోకి వెళ్ళినట్లయితే మనకు మూడ్ లైటింగ్, మూడ్ లైటింగ్ కూడా ఇందులో ఇచ్చారు. ఆన్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. అండ్ అలాగే ఫోన్కి సంబంధించినటువంటి బటన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్లూటూత్ టెలిఫోనీతో పాటుగా మిర్రర్ లింక్తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలాగే యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేసేలా ఈ సిస్టమ్ని రూపొందించారు. అండ్ చూడొచ్చు మీరు, చాలా నీట్గా ఈ డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడతో పాటుగా ఇక్కడ కూడా మనము
ఈ ఏసీకి సంబంధించినటువంటి బటన్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోనికి స్టోరేజ్ ప్లేస్ ఉన్నది అండ్ అలాగే యూఎస్బి స్లాట్ కూడా దానిపైన ఉన్నది అండ్ 12 వాట్స్ సాకెట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడనే కనిపిస్తుంది. ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్, ఇక్కడ మనకు డ్రైవింగ్ మోడ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మనకు డౌన్ హిల్ అసిస్ట్ బటన్ కనిపిస్తుంది. కార్ కిందికి దిగేటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి స్టాండర్డ్, స్నో, ఆల్ టెరైన్, శాండ్, ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి కండిషన్స్ లోనైనా కానీ స్నో కానీ, ఆల్ టెరైన్ కానీ, శాండ్ ఉన్నటువంటి రోడ్లపైన కానీ డ్రైవింగ్ చేసుకోవడం కోసం ఈజీగా ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా సేఫ్గా ముందుకు దూసుకెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మడ్, డంప్, గ్రాస్ ఇట్లా సపరేట్ అన్ని ఫీచర్స్ని ఇచ్చారు. అంటే ఏ కండిషన్స్లోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మనం ఇందులో సేఫ్గా జర్నీ చేసుకోవడం కోసం ఇలాంటి సేఫ్టీ మోడ్స్ని కూడా ఇందులో ఇచ్చారు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి వేరియంట్ ఫీచర్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు పార్కింగ్ అండ్ అలాగే రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అన్లాక్ ఇక్కడ నుంచి అన్లాక్ మనం చేసుకోవచ్చు అండ్ అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ ఉన్నది అండ్ ఇక్కడ స్మార్ట్ కీ కూడా మనకు కనిపిస్తుంది. ఈ స్మార్ట్ కీతోని మీరు ఈజీగా డోర్స్ అండ్ అవి కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ ప్లేసెస్ మనం చూసినట్లయితే ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఉన్నది అండ్ ఆర్మ్రెస్ట్ కూడా చాలా నీట్గా ప్రీమియంగా రూపొందించారు, లెదర్తో రూపొందించారు. అండ్ ఒకసారి మనం ఓపెన్ చేసినామంటే సో ఇందులో కూడా మనకు హ్యూజ్ స్టోరేజ్ ప్లేస్ ఉన్నది అండ్ అలాగే లైట్ కూడా ఇచ్చారు, వెరీ గుడ్. అండ్ ఇక్కడ చిన్న అరేంజ్మెంట్ కూడా ఉంది. అంటే స్టోరేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా క్లెవర్గా అండ్ నీట్గా రూపొందించగా మనకు తెలుస్తుంది, వెరీ ఇంప్రెసివ్. సో సీటింగ్ సిస్టమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నది, లెదర్ అండ్ క్లాత్తో దీన్ని రూపొందించారు. సో ఓవరాల్గా మొత్తం స్ట్రక్చర్ కూడా చాలా నీట్గా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ గ్లో బాక్స్ చూసినట్లయితే మనకు ఎయిర్ బ్యాగ్ని ఆఫ్ అండ్ ఆన్ చేసుకునే బటన్ కూడా ఇచ్చారు, లాక్ టైప్లో ఇచ్చారు. అంటే ఇక్కడ కో ప్యాసింజర్కి మాత్రమే ఆ సిస్టమ్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ లోపల కూడా చాలా నీట్గా అరేంజ్మెంట్ అంతా కూడా ఉన్నది, వెరీ గుడ్. ఇన్సైడ్ లో ఎలక్ట్రోక్రోమిక్ ఇన్సైడ్ రివ్యూ మిర్రర్ ని ఇచ్చారు. ఏంటంటే వెనకాల నుంచి వచ్చే హెవీ లైటింగ్స్ ఉంటాయి కదా, అవి మన కళ్ళకు రిఫ్లెక్ట్ కాకుండా సేఫ్టీని అందిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు సీట్ బెల్ట్స్ వార్నింగ్కి సంబంధించినటువంటి ఇండికేషన్ దొరుకుతున్నది. బెల్ట్ పెట్టుకోలే కాబట్టి రెడ్ కలర్లో ఉన్నది. సో బెల్ట్ పెట్టుకుంటే మనకు అది ఆఫ్ అయిపోతుంది, సో మనం చూడొచ్చు. అండ్ అలాగే ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ ఉందా లేదా కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పొరపాటున ఇట్లా ఆఫ్ ఉంటే ఇట్లా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే లైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ సో వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఉన్నది అండ్ ఇక్కడ కూడా మిర్రర్ ఉన్నది, వెరీ గుడ్. అండ్ సన్ రూఫ్ సిస్టమ్ అయితే ఇందులో మనకు కనిపిస్తలేదు. 2 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి కదా, ఫీల్ అండ్ షైన్ అని 2 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. నాకు తెలిసి ఇంకొక వేరియంట్లో సన్ రూఫ్ ఉండొచ్చు. సో ఓవరాల్గా వెనకాల సైడ్ చూడండి మీరు, సీటింగ్ సిస్టమ్ చాలా కంఫర్ట్గా ఉన్నది, సో గుడ్. ఇందులో ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఏంటంటే పోలన్ ఫిల్టర్ ఉందన్నమాట ఇందులో, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ప్లస్ యాక్టివ్ ఓడోర్ ఫిల్టర్ కూడా ఉన్నది కాబట్టి అంటే గలీజ్ వాసన గిట్లా ఏం రాకుండా ఫ్రెష్ ఎయిర్ ఇందులో వస్తుంది. అండ్ అలాగే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ డోర్స్ ఏదైతే ఇన్సైడ్ ఫిట్టింగ్స్ చేసిరో టైట్ ఫిట్టింగ్స్ అనమాట అన్నీ కూడా. ఏంటంటే బయట నుంచి వచ్చే గింత సౌండ్ కూడా ఇందులోకి వినిపించదంట. ఈవెన్ మన కార్ ఇంజన్స్ అప్పుడు కూడా ఏ మాత్రం వినిపించకుండా దీన్ని అస్సొంటి రకంగా ఖతర్నాక్ ఫిట్టింగ్ చేసిరనమాట లోపల ఇన్సైడ్లో. అండ్ వన్ మోర్ సేఫ్టీ ఫీచర్ గురించి చెప్పాలంటే ఎప్పుడైనా క్రాష్ గిట్లా అయినప్పుడు, యాక్సిడెంట్ గిట్లా జరిగినప్పుడు ఆటో డోర్ అన్లాక్ ఫీచర్ని కూడా ఇందులో ఇచ్చారు. అండ్ సస్పెన్షన్ ఇందులో సూపర్బ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే డబుల్ ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ కుషన్స్ ఫ్రంట్ సైడ్ లో సస్పెన్షన్ ఉంది అండ్ అలాగే కంప్రెషన్ అండ్ రీబౌండ్ సస్పెన్షన్ అంట ఇది. అండ్ అలాగే రియర్ సైడ్ లో కూడా మనం ట్విస్ట్ బీమ్ యాక్సిల్ విత్ సింగిల్ ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ కుషన్స్ ని ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ లో అండ్ రియర్ సైడ్ లో హైడ్రాలిక్ కుషన్స్ అనే ఒక కొత్త సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయడంతో మనం స్పీడ్ బ్రేకర్ల పై నుంచి ఈ కార్ ని నడుపుతున్నప్పుడు ఓన్లీ వీల్స్ అనేటివే కిందికి మీదికి అయితే అంట, బండి అయితే మాత్రం అట్లనే స్టెబుల్ గా వెళ్ళిపోతుందంట. సో నేను లాంచ్ ఈవెంట్ లో స్క్రీన్ లో 3D మానిటరింగ్ సిస్టమ్ లో ఈ సిస్టమ్ అంతా కూడా చూపించారు. ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. ఇక మైలేజ్ డీటెయిల్స్ చూసినట్లయితే 18.5 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. బట్ అకార్డింగ్ టు సిటీ కండిషన్స్లో మనం చూసినట్లయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ జంజాట్లు ఉంటాయి కాబట్టి ఇలాంటి కండిషన్స్లో మనం డ్రైవింగ్ చేస్తే ఒక 15-16 అయితే పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఈ బుకింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అంట, అప్పుడు ప్రైజెస్ అనేటివి రిలీజ్ అయితే. సో అంతవరకు మీరు వెయిట్ చేయాలి కంపల్సరీ. బట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనం మాట్లాడినట్లయితే గూగుల్ సెర్చ్లో అక్కడిక్కడ సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 30 lakhs వరకు అయితే ప్రైస్ ఉంటుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇవి ఆల్ న్యూ సిట్రోఎన్ C5 ఎయిర్ క్రాస్ ఎస్యూవీలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఒక రైడ్ టెస్ట్ కూడా మనం చేద్దాం తొందరలోనే. స్పీడ్ బ్రేకర్ల మీదకించి ఆడికించి ఇడికించి నడిపించి చూద్దాం ఎంత వరకు కంఫర్ట్ ఉంది, ఏం కథ అనేది ఇన్సైడ్ లో కూర్చొని మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. ఆ రివ్యూ కూడా చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.